ఇట్లా ఇప్పుడు చెప్పేది ఉంటేనేమో బీజేపీలో కోపం వస్తుంది, ముఖ్యంగా హిందూ భక్తులందరికీ కోపం వస్తుంది. రామ మందిరమే ప్రచారం, అంటే మీరు బీజేపీలు ప్రచారం చేసుకోవడం కోసం రామ మందిరాన్ని వాడుకుంటారా? ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా దేశ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా హిందూ మిత్రులు, హిందువులందరం బంధువులం, మనందరం ఒకటి అని చెప్పేసి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది చూడండి. రామ మందిరాన్ని ప్రచారం కోసమే వాడుకుంటున్నారని చెప్పేసి ఇంతకు ముందు రోజుల్లో రామ మందిరం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని చెప్పేసి ఎంతమంది మాట్లాడినా కూడా దాన్ని కొట్టిపడేసినటువంటి వాళ్ళు ఈరోజు అమిత్ షాని చెప్తున్నాడు రామ మందిరమే మనం ప్రచారాస్తామని. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు కేవలం మీ మతాన్ని వాడుకొని రాజకీయాలు చేస్తున్నారు తప్ప మీ మతం మీద ప్రేమతోని కాదు. నిజంగానే వాళ్ళకు హిందువుల మీదనో మతం మీదనో ప్రేమ ఉండేదంటే ఈ దేశంలో హిందువుల జీవితాలు బాగుపరచడం కోసం వాళ్ళు చేసిన నిర్ణయాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఒక్కటి చెప్పండి. అవన్నీ ఏమీ లేకుండా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రాన్ని ఎట్లా అదానికి అప్పచెప్పాలని చెప్పేసి నిద్ర లేకుండా పనిచేసిన పరిస్థితి కేవలం వాళ్ళ అదానికి బానిసలుగానే పనిచేశారు తప్ప ఈ దేశంలో ఉన్న హిందువుల కోసం కాదు. మరి రామ మందిర నిర్మాణాన్ని, రామ మందిరం కోసం పోరాటం చేసి ఈనాడు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ రామ మందిరం మేమే నిర్మించినామని చెప్పేసి ఈరోజు డబ్బా కొట్టుకుంటూ మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నెలాఖరులోగా అయోధ్య ఎయిర్పోర్టు షురూ అవుతుంది, పునరుద్ధరించిన రైల్వే స్టేషన్, భారీ సభ నిర్వహించనున్న నరేంద్ర మోడీ 2024లో అసాధారణ మెజారిటీతో గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు. తెలంగాణపై అమిత్ షా దృష్టి, మెజారిటీ ఎంపీ సీట్ల గెలిపే లక్ష్యం. 28న హైదరాబాద్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇది అంటే రామ మందిరం అనేది బీజేపీ కేవలం ప్రచారానికి వాడుకునేటువంటి ఐటమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ చేసింది ఏమీ లేదు. దాని నిర్మాణం మొత్తం హిందువులే చేసుకున్నారు. అసలు దానికి బీజేపీకి సంబంధమే లేదు. అది కేవలం రామ మందిరాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తుంది తప్ప బీజేపీలో ఉన్న శ్రేణులు కానీ ముఖ్యంగా హిందువులు కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే రాముణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేటువంటి వీళ్ళ వల్లనే బైర్ నరేష్ లాంటి వాళ్ళు కానీ రింజల్ రాజేష్ లాంటి వాళ్ళు కానీ మాట్లాడి ప్రశ్నించేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. వీళ్ళు చేస్తున్న రాజకీయ దురుద్దేశ ఆలోచనతో జరుగుతున్నటువంటి నష్టాల వల్లనే ఈరోజు వాళ్ళ లాంటి వాళ్ళు విమర్శలు చేసినటువంటి పరిస్థితి వస్తుంది. మరి వీళ్ళని అడ్డుకునేటువంటి పరిస్థితి ప్రణాళిక చేయకుండా వాళ్ళని అడ్డుకునే ప్రణాళిక చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. వీలైనంత వరకు ఇట్లాంటి మూర్ఖులకి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి, దేవుణ్ణి లేదంటే గుడులను రాజకీయాలకు వాడుకోవద్దు. ముఖ్యంగా రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు మీ సభల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మతానికి సంబంధించిన విషయాన్ని మాట్లాడదని సుప్రీంకోర్టు చెబుతున్నప్పటికీ వీళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి కారణము కేవలం వీళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడమే. ఆ విషయాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఇకపోతే 2024లో అసాధారణ మెజారిటీతో గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు చేస్తున్నది బీజేపీ పార్టీ. దాదాపుగా 545 స్థానాలు ఎంపీలు ఉండేది ఉంటే అందులో 543 మాత్రం ఎన్నికల ద్వారా గెలుస్తారు. ఇద్దరిని మాత్రం ఆంగ్లో ఇండియన్ అని పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆంగ్లో ఇండియన్ తీసేస్తే 543 మంది ఎలక్షన్లో పోటీ పడతారు. అందులో 400 మందిని కనుక మనం గెలిపించుకుంటే దేశవ్యాప్తంగా 400 మంది కనుక మనకు ఎంపీలు ఉండేది ఉంటే దేశంలో మనం ఏం చెబితే అది జరుగుతుంది. అవసరమైతే మిగతా 143 మందిని సస్పెండ్ చేసి బయటకు పంపిస్తారు. ఆల్రెడీ ఇప్పుడు అదే చేస్తున్నారు కదా. మొత్తం ఎంపీలు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసి బయటకు పంపిస్తున్నారు. అవసరమైతే కొంతమంది ఎంపీలు పార్లమెంట్గా పోకుండా వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఉండేది ఉంటే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు. మరి మిగతా ఎంపీలు, బీజేపీ ఎంపీలు అందరూ పార్లమెంట్కు తప్పనిసరిగా అటెండ్ అయ్యి సస్పెండ్ అయిన ఎంపీలను కాకుండా మిగతా వాళ్ళతోని వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. మరి రానున్న రోజుల్లో 400 ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే ఈ 400 ఎంపీలు కనుక వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలిస్తే వాళ్ళు చేసే మొట్టమొదటి పని భారత రాజ్యాంగాన్ని తీసేసి ముఖ్యంగా అక్కడ మన ధర్మశాస్త్రాన్ని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ భారత రాజ్యాంగాన్ని ముట్టుకోకపోయినా కూడా భారత రాజ్యాంగం వట్ట మాత్రం మనకు ముందర పెడతారు. లోపల ఉన్న పేజీలు మొత్తం చింపేసి అందులో మన ధర్మశాస్త్రానికి సంబంధించిన పేజీలను అతికిస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఎవ్వడు కూడా ప్రశ్నించడానికి అర్హుడు కాదు. ప్రశ్నించేదంటే నేరము, మాట్లాడితే నేరము. అవసరమైతే మీ ఇండ్ల మీదకి బుల్డోజర్లు వస్తాయి. ఈరోజు ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ల పేరుతో హత్యలు చేసినటువంటి ప్రతి హత్య ఎన్కౌంటర్ కూడా కేవలం దళిత బహుజనుల్ని మాత్రమే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే వాళ్ళని అట్లా ఎన్కౌంటర్ చేసిందంటే భయపడి ఎవరు కూడా మాట్లాడడానికి ముందుకు రారని చెప్పేసి వాళ్ళ పేరు మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి, నాయకుల పేరు మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి రౌడీ షీట్ల పేరుతో హత్యలు చేస్తున్నాడు. ఒక కుక్కని పిచ్చి కుక్క అని చెప్పేసి అందరూ కలిసి తల రాయేసి కొట్టేసి చంపినట్లుగా ఈరోజు మంచి నాయకుల మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసి వాడు రౌడీ షీట్ రాడా అని చెప్పేసి ప్రజలకు వాళ్ళని దూరం చేసి వాళ్ళని హత్య చేసేటువంటి ప్రయత్నం ఉత్తరప్రదేశ్లో చేసినట్లుగానే దేశవ్యాప్తంగా బుల్డోజర్లను దింపి మొత్తం దేశంలో ప్రజల గురించి పోరాటం చేసే వాళ్ళని, ముఖ్యంగా హక్కుల కోసం పోరాటం చేసే వాళ్ళందరినీ కూడా చంపేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేయనున్నది. మరి 400 ఎంపీ స్థానాలను గెలుచుకోవాలనే బీజేపీకి ఈ దేశం
ఆ ఓటేస్తుందా, మరి మత ఘర్షణలు రేపే విధంగా ఉంది అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తుందా కూడా మనం ఆలోచించాల్సిన విషయం. వీలైనంత వరకు చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచించి ఓటేయాలి. వాళ్ళు రామ మందిర నిర్మాణమైనా ఏదైనా పూర్తిగా కేవలం మతాన్ని వాడుకుంటున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మతం మీద ప్రేమ లేదు. ఇప్పటికీ నోట్ల రద్దు దగ్గర మొదలుకుంటే ఇప్పటి వరకు ఎన్నో విషయాల్లో బేటీ బచావో బేటీ పడావోలో కూడా ఈ దేశంలో ఆత్మహత్యలు హత్యలు చేసుకున్నటువంటి అమ్మాయిలు, అత్యాచారం జరుగుతున్న అమ్మాయిలు కూడా హిందువులే. మరి వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నారు? నోట్ల రద్దు విషయంలో అత్యంత ఎక్కువగా ఇబ్బంది పడ్డది కూడా హిందువులే. మరి వాళ్ళకేం న్యాయం చేశారు? ఈరోజు దేశవ్యాప్తంగా అన్యాయాలకు గురవుతూ అక్రమాలకు ఇబ్బంది పడుతూ ఎంతోమంది హిందువులు వివక్షకు గురవుతూ ఉంటే కూడా వాళ్ళ మీద బీజేపీ ఇలాంటి సెంటిమెంట్ కానీ చూపించట్లేదు. కేవలం వాళ్ళకి హిందువులు అనేవాళ్ళు కేవలం ఓట్లు వేయడానికి పనికొస్తారు తప్ప మిగతా విషయంలో కాదు. ఇది కేవలం అదాని కోసం చేస్తున్న పాలనగానే ఉన్నది. కాబట్టి వీలైతే అందరూ ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి చెబుతూ